హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే కర్రీ కాకరకాయలు. చూడండి, ఉప్పు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. చూడండి, కాకరకాయలు ఎలా కట్ చేసుకున్నాను, రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లోనే ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. చూడండి, దానిలోనే ఒక్కొక్క డబ్బా కరివేపాకు వేసుకుంటాం. చూడండి, బ్రౌన్ కలర్ అయ్యాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్, కారం 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. చూడండి, ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి, ఇలా వండుకున్నామంటే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కాకరకాయని. అంత చేదు అనిపించదు. చూడండి, కాకరకాయ ఎలాగ ఫ్రై అవుతుందో. 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. వాటర్ పోసుకుంటే కొంచెం ఉడుకుతుంది ముక్కలు. చూడండి, దీనిలో టమాటా ఏమి వేయించుకోలేదు. నాకు కొంచెం చేదు కావాలని నేను టమాటా ఏమి వేసుకోకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతోనే కర్రీ వండుకుంటున్నాను. చూడండి, దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడుకుతాను. సో ఫ్రెండ్స్, దగ్గరలో అయ్యింది చూసారా. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, కాకరకాయ కూర ఎలా ఉందో. చూడండి, ఇప్పుడు వేడి అన్నంతో కాకరకాయ కూర కలుపుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. కారంగా, సేదుగా. చూడండి, చూడండి, లైక్ చేయండి. ఇలా వండుకొని ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తున్నా మీ మధు కిచెన్.